For the word of God for this worship, we are going to read 3 verses in the beginning. మనము ఈ ఆరాధన కొరకు ధ్యానించుకోవడానికై ఈ ఆరంభంలో దైవవాక్యములో నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. Just 3 verses so that you may easily remember. కేవలం 3 వచనాలే అండి, తద్వారా మనం ఆ వచనాల్ని గుర్తు పెట్టుకోగలం. Kindly read from your Bibles, whether you have Telugu Bible or English Bible, read them very carefully. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నా తెలుగు బైబిల్ ఉన్నా మీ సొంత బైబిల్లో నుండి దీన్ని జాగ్రత్తగా చదవండి. And also read them loudly. మీరు బిగ్గరగా కూడా చదవండి. The first verse is from 2 Corinthians and chapter 9 and verse 15. మొదటి వచనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians 9:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15. A small verse this is. చాలా చిన్న వచనం అండి. Shall we all read together? అందరం కలిసి చదువుకుందామా? Thanks be చెప్ప unto శక్యము God కాని for ఆయన his వరమును unspeakable గూర్చి gift. దేవునికి స్తోత్రము. Thanks be unto God for his unspeakable gift. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. Second verse is from Ephesians chapter 2. రెండవ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Paul's epistle to Ephesians and chapter 2. అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం And verse 8. 8వ వచనం. Ephesians 2:8. ఎఫెసీయులకు 2:8. మీరు By విశ్వాసము ద్వారా grace are ye కృపచేతనే saved through రక్షింపబడి faith, ఉన్నారు. and that ఇది not మీ of వలన yourselves, కలిగినది కాదు, it is the gift దేవుని of వరమే. God. Did you notice carefully? For by grace are ye saved through faith, and that not of yourselves, it is the gift of God. జాగ్రత్తగా గమనించారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. And the third verse is from Romans. 3వ వచనము రోమీయులకు రాసిన పత్రికలో, Paul's epistle to Romans అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక and chapter 6 6వ అధ్యాయం and verse 23. 23వ వచనం. Romans 6:23. రోమా 6:23. Romans chapter 6 and verse 23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. Shall we all read together, please? అందరం కలిసి చదువుకుందామండి. For the wages of sin ఏలయనగా is death, పాపము వలన వచ్చు but జీతము the gift మరణము, of God is అయితే దేవుని eternal life కృపావరము through మన ప్రభువైన Jesus Christ క్రీస్తు our యేసునందు Lord. నిత్య జీవము. We are reading once again for you. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. మీ కొరకు మరొకసారి చదువుతున్నాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. You might have already noticed in these 3 verses, ఈ 3 వచనాల్లో కూడా ఇప్పటికే మీరు గమనించి ఉంటారు, gift of God. ఇది దేవుని వరము. God wants to give you a gift and God wants to give me a gift. దేవుడు మీకు ఒక వరము ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నాకు కూడా ఒక వరము ఇవ్వాలి You అనుకుంటున్నాడు. will be very happy to receive gifts from somebody. మనం ఎవరైనా మనకి వరములు గాని బహుమతులు ఇస్తే చాలా సంతోషిస్తాం. And if the gift is directly from God, అదే గనుక ఆ వరమే ఆ బహుమానమే దేవుని దగ్గర నుంచే వస్తే how blessed we are. ఎంత ధన్యులమండి మనం. God wants to give us gift, దేవుడు మనకి ఒక వరము బహుమానం and ఇవ్వాలనుకుంటున్నాడు. gift is always free. ఈ బహుమానము అనేది అది ఎప్పుడు కూడా ఉచితంగా And he ఇవ్వబడుతుంది. doesn't demand any payment from us. దానికోసము మీరు ఇలాగ చెల్లించాలి అని ఏది కూడా అడగట్లేదు. So in the first verse we have read in 2 Corinthians 9:15, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15లో చదివాం. Jesus Christ the Son of God is undescribable gift unto us. చెప్పశక్యము కాని దేవుని వరము యేసుక్రీస్తు ప్రభువే ఆ వరము అని మనం చదివినాం. God wanted to give his own son to be a gift unto us freely. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఉచితంగా వరముగా And ఇవ్వాలనుకున్నాడు. the second verse we have read in Ephesians chapter 2 and 8. 2వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో చదివాం. Salvation is the free gift of God. రక్షణ అనేది దేవుడిచ్చే ఉచితమైన వరము. It comes through Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు దొరుకుతుంది. Jesus Christ is the savior, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. and God wants to give him to be our gift. దేవుడు ఆయనను మనకు వరముగా And ఇవ్వాలనుకున్నాడు. through him again salvation comes, which is again a gift of God. ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది, అది మళ్ళీ దేవుడిచ్చే వరమే. And in the third verse we have read 3వ వచనంలో చదివాం. Romans 6:23. రోమా 6:23. The gift of God is eternal life through Jesus Christ our Lord. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. The gift of God is eternal life. God wants to give us eternal life. అంటే దేవుని కృపావరము అది నిత్య జీవము. దేవుడు మనకు నిత్య జీవం ప్రసాదించాలనుకుంటున్నాడు. Eternal life is the life of God.
నిత్య జీవము అంటే అది దేవుని జీవమే. Because God is eternal. ఎందుకంటే దేవుడు నిత్యుడు. And we cannot limit him by time. ఆయనను మనము సమయం యొక్క పరిమితిలో ఉంచలేం. No beginning and no ending. ఆయనకి ఆరంభము లేదు, అంతము He లేదు. is eternal. ఆయన నిత్యుడు ఉండేవాడు. And it is his life అది ఆయన జీవము. he wants to give us. ఆ జీవం మనకి To ఇవ్వాలనుకుంటున్నాడు. put it in another words, the life of God. ఇంకో మాటలో చెప్పాలంటే అది దేవుని జీవమే. To give it unto us. ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. So that we might be in his likeness. తద్వారా ఆయన స్వరూపంలో మనం ఉండాలని, And we might acquire his nature, ఆయన స్వభావాన్ని మనం his పొందుకోవాలని, attitudes. ఆయన గుణలక్షణాలు And పొందుకోవాలని. because God is a blessing to us, so that we might also be a blessing unto ourselves and also to others. చూడండి, దేవుడు మనకు ఆయన ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంటాడు. తద్వారా మనము మన కొరకు ఇతరుల కొరకు కూడా ఆశీర్వాద కారణంగా ఉంటాం. Hope you will remember these three simple things. చాలా సులువైన ఈ 3 విషయాలు మీరు గుర్తు పెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. Today is a Christmas day, ఈ రోజు క్రిస్మస్ దినము. and the story of Christmas is the story of the God of heavens coming down to this world, a planet. ఇప్పుడు ఈ క్రిస్మస్ కథ ఏంటి అని చెప్పుకోవాలంటే, ఆకాశ మహాకాశంలో ఉండే దేవుడు ఆయన ఈ భూమండలంలోనికి దిగి వచ్చాడు. This is the greatest event which we can ever imagine. అసలు మనము ఊహించడానికి ఇది జరిగిన గొప్ప సంఘటన. God is the creator of the universe. దేవుడు ఆయన సృష్టికర్త. He created the heavens and he created the earth. ఆకాశమును ఆయనే సృష్టించినాడు, భూమిని ఆయన సృష్టించినాడు. He is mighty. ఆయన బలవంతుడు. He does wonders. ఆయన ఆశ్చర్యకార్యాలు And చేస్తాడు. his dwelling place is in the most highest in heaven. ఆయన నివాసము చేసే స్థలము అది ఉన్నతమైన పరలోక స్థలము. Can you imagine that great God has chosen to come down to this world, this earth, which is a planet? ఇంత గొప్ప దేవుడు అక్కడి నుంచి ఈ భూమండలం మీద, అంటే ఈ గ్రహము మీదకి దిగి రావాలి అని అనుకున్నది మీరు ఊహించగలరా? Can you imagine? అది ఊహించగలరా? You just imagine that all of us are taken to heaven. ఒకవేళ Just imagine. ఊహించండి, మనం అందరం కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళారనుకో. We have seen the glory of God అక్కడ దేవుని మహిమను మనం చూసాం. and the heavenly atmosphere అక్కడ పర సంబంధమైన విషయాలను and the చూస్తున్నాం. presence of God all the time. అక్కడ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉండేది We చూసాం. experience and enjoy, rejoice in the presence of God. ఆ దేవుని సన్నిధిలో మనం ఎంతో ఆనందించి అనుభవిస్తూ ఉంటాం. Definitely heaven is a wonderful place. ఖచ్చితంగా పరలోకము చాలా అద్భుతమైన So స్థలం. much of description is given about heaven in this book. ఈ గ్రంథములో పరలోకము గురించి ఎంతగానో వివరణ ఇవ్వబడింది. And after some time, కొంత సమయం తర్వాత we are asked to go down to earth. మళ్ళీ మీరు భూలోకానికి వెళ్ళిపోండి అని అడిగితే, How many of you want to come down to earth after tasting heavenly atmosphere? ఆ పర సంబంధమైన ఆ పరలోకాన్ని మీరు రుచి చూసిన తరువాత తిరిగి ఈ భూలోకానికి రావాలని ఎంతమంది ఇష్టపడతారు? But as far as God is concerned, అయితే దేవుడి గురించి ఆలోచిస్తే He has chosen to come down, ఆయన కిందకి రావడానికి ఎంపిక చేసుకున్నాడు. to be in human form. ఆయన మానవ ఆకారంలో ఉండాలనుకున్నాడు. This is really, really wonderful, and this is beyond our comprehension. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన సంగతి, మన ఊహకి అందని సంగతి. And how God came down from heaven unto this earth, so much has been described in the word of God. ఈ దేవుడే ఈ లోకానికి ఎలాగ దిగి వచ్చాడు అన్న ఎన్నో వివరాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Both in the Old Testament and also in the New Testament. అంటే పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా రాయబడి ఉన్నాయి. Lot of significance has been attached to that. దానికోసం ఎంతో ప్రాముఖ్యత And ఇవ్వబడుతుంది. it involves the fulfillment of prophecies. ఎందుకంటే అది ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ఉండినాయి. And it involves the angelic proclamations. అంతేకాకుండా ఈ దేవదూతలు ఏదైతే ప్రచురించినారో ప్రకటించినారో అవి నెరవేరినాయి. And it involves the celestial bodies, that is planetary bodies, to be at the command of God. అంటే ఈ గ్రహాలుగా ఉన్న ఈ అన్ని కూడా దేవుని ఆజ్ఞకు లోబడే విషయాన్ని మనకి All చూపిస్తుంది. these great things are involved in the coming of God from heaven to this earth. పరలోకములో నుండి భూలోకానికి దేవుడు దిగి రాగడానికి ఇలాంటి గొప్ప సంఘటనలన్నీ కూడా ఇమిడి ఉండినాయి. Thereby we can understand how important is that event. తద్వారా ఈ సంఘటన ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం With చేసుకోగలం. all the things that are said and done,
ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం సరే, We can understand only very little about it because our capacity of understanding is very limited. ఇప్పుడు ఆయనని అంత గొప్ప దేవుడిని అర్థం చేసుకోవడానికి మనం ఏదో కొద్దిగానే అర్థం చేసుకోగలం, ఎందుకంటే మనకుండే కెపాసిటీ కూడా అంతనే. And God's wisdom is infinite. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. In his divine wisdom, he has made a great plan of salvation for mankind. ఆ దైవికమైన జ్ఞానములో మానవాళి కొరకు ఆయన రక్షణను ఏర్పాటు చేసినాడు. As I told you, some of the things are fulfillment of prophecies. మీకు చెప్పాను కదా, ఈ విషయాలన్నీ కూడా ప్రవచనాలు ఏవైతే ప్రవచించబడినాయో వాటి నెరవేర్పు. We will find in the book of Isaiah. యెషయా గ్రంథంలో చూస్తాం, That we will find in the book of Micah. అలాగే మీకా గ్రంథంలో చూస్తాం. All these things actually, it took place more than 700 years before the coming of Lord into this world. అసలు ఒక మాట చెప్పాలంటే ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల ముందే ప్రవచించబడ్డాయి. Can you imagine 700 years? 700 సంవత్సరాల పూర్వమే అంటే అది మీరు ఊహించగలరా? Our total lifespan at the most maybe 70 years. అసలు మన జీవిత కాలమే అది ఎక్కువ అనుకుంటే 70 సంవత్సరాలు. And many people do not see their 70th birthday also. చాలా మంది వారి 70వ పుట్టినరోజును కూడా చూసుకోకుండానే వెళ్ళిపోతారు. Because Bible also says that a man's life is 70 years. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మనిషి ఆయన జీవించే కాలము 70 సంవత్సరాలనే ఉంది. And if he is more healthy and capable, maybe 80 years. ఒకవేళ ఇంకా ఆయనకి కొంచెం ఆరోగ్యం ఉండి శక్తి ఉంటే అది ఇంకో 80 సంవత్సరాలు అనుకోండి. But even then the word of God says it is not a quality life after certain age. అంటే ఆ 80 అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత దాని తర్వాత అంతా ఆయాసమే ప్రయాసమే అని ఉంది. Only for the sake of living, or maybe you want your name to appear in the newspaper that you lived for 90 years or you lived for 100 years and all that. ఏదో బ్రతకడానికి బ్రతికే మీద, లేకపోతే ఏదో నేను 90 సంవత్సరాలు బ్రతికేడి మనిషి, 100 సంవత్సరాలు బ్రతికేడి మనిషి అని ఏదో పేపర్లో రాయించుకోవడానికి బతుకుతాం అంతే. But Jesus Christ lived for 33.5 years. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించినాడు. God who came down into this world, దేవుడే ఎవరైతే ఈ లోకానికి వచ్చినాడో he took a human form. ఆయన మానవ ఆకారం తీసుకున్నాడు. He just lived 33.5 years. ఆయన కేవలం 33.5 సంవత్సరాలు జీవించినాడు. During that period he fulfilled the plan of the heavenly Father. ఆ కాలములోనే ఆయన పరలోకపు తండ్రి యొక్క ప్రణాళికను అంతా కూడా నెరవేర్చినాడు. He accomplished the plan of salvation for mankind. ఈ రక్షణ ప్రణాళికను కూడా మానవాళి కొరకు ఆయన నెరవేర్చినాడు. He said goodbye to this world. దాని తర్వాత ఆయన టాటా చెప్పి వెళ్ళిపోయాడు. And goodbye to all the people. అందరికి ప్రజలందరికీ కూడా టాటా My చెప్పేశాడు. job is over. ఆయన నా పని అయిపోయింది అన్నాడు. The purpose for which I came into this world from heaven, I have fulfilled it. పరలోకం నుంచి ఏ ఉద్దేశము ప్రణాళికతోటి ఇక్కడికి వచ్చానో అది నేను నెరవేర్చాను అన్నాడు. He laid down his life on the cross. ఆ శిలువ మీద ఆయన ప్రాణాన్ని త్యాగంగా అర్పించినాడు. He was buried. ఆయన పాతి And పెట్టబడ్డాడు. on the third day he rose again. మూడవ దినాన ఆయన తిరిగి లేచినాడు. He conquered death. ఆయన మరణాన్ని జయించినాడు. Not to continue his living upon this earth. ఏదో ఈ భూమి మీదే తన బ్రతుకు ఇంకా కొనసాగించాలని కాదు. But he ascended into heaven after 40 days. 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. During the period of that 40 days he was appearing unto people. ఈ 40 దినాల వ్యవధిలో కూడా ఆయన ప్రజలకు కనపరుచుకుంటూ ఉన్నాడు. Just to prove that he is alive. ఆయన సజీవుడుగా ఉన్నాడు అని రుజువు చేసుకోవడానికే. And also he gave some instructions before ascending. ఆయన ఆరోహణమైపోయే ముందు కొన్ని నియమాలు అవి కూడా They are చెప్పారు. very, very essential for us. మనకి అవి చాలా అవసరమైనవి. Anyway, that is not our subject now. అది ఇప్పుడు మనం But చెప్పుకోవాల్సిన he is a living God, he is alive today. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఈ రోజుకి సజీవంగా ఉన్నాడు. Scripture says that he is seated at the right hand of the Father and interceding on our behalf day in and day out. లేఖనాలు చెప్తున్నాయి కదా, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని దివారాత్రములు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. This is a great plan of salvation and why Jesus Christ came down into this world. In a nutshell, I told you a few minutes. అసలు ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక, అసలు ఈ దేవుడే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నది క్లుప్తంగా మీకు చెప్పాను. Yes, I told you that this is the fulfillment of prophecy. More than 700 years before Christ, it was prophesied. మీకు చెప్పాను కదా, క్రీస్తు ప్రభువు రాకముందే అంటే ప్రవచనాలు నెరవేర్పు 700 సంవత్సరాల ముందే ప్రవచింపబడిన విషయాలు. The things we are reading now, we are meditating upon, they generally do not happen in this world. మనం ఏ విషయాలైతే చదువుతున్నామో, ఏ వాక్యాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నామో అవి సాధారణంగా లోకంలో ఎక్కడ జరగనివి. But you keep in your mind all these realities, the truths the word of God teaches. అయితే ఈ దేవుని వాక్యము ఏదైతే సత్యాలు, వాస్తవికమైన విషయాలు బోధిస్తూ ఉందో వాటిని దయచేసి మీ మనసులో పెట్టుకోండి. One thing is God coming down from heaven to earth.
ఒక విషయం ఏంటి అంటే దేవుడే ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. And why he came down to this earth? ఈ భూలోకానికి దిగి ఎందుకు వచ్చాడు? It is for my sake and for your sake. అది నా కొరకు, అది మీ కొరకే. And for my sake he came to Motinagar, నా కొరకు ఆయన మోతినగర్ వచ్చినాడు, this Eragada area, ఈ ఎర్రగడ్డ ప్రాంతంలో. and he located where I would live. నేను ఎక్కడ జీవిస్తున్నానో అది కనుక్కున్నాడు. And he made his things clear unto me. ఆయన విషయాలన్నీ కూడా నాకు బహు స్పష్టంగా వివరించాడు. And his truths were explained to me. ఆయన సత్యాలన్నీ కూడా నాకు వివరించబడినాయి. And he gave grace to accept the truth. దాని తర్వాత ఆ సత్యాన్ని నేను అంగీకరించడానికి కృపనిచ్చినాడు. And to experience and enjoy the realities. ఆ వాస్తవికమైన విషయాలు సత్యం ఏంటో అవన్నీ కూడా అనుభవించజేసినాడు. Similarly, he came to your place. అలాగే మీ దగ్గరికి కూడా, మీ స్థలానికి కూడా ఆయన He వచ్చినాడు. came to your house. మీ ఇంటికి ఆయన వచ్చినాడు. He wanted to come to your heart. ఆయన మీ హృదయంలోనికి రావాలనుకున్నాడు. When you open your heart, మీ హృదయాన్ని ఎప్పుడైతే తెరిచినారో, accepted him, ఆయనను అంగీకరించినప్పుడు what a wonderful thing it is. అది గొప్ప అద్భుతమైన సంగతి. God's coming from heaven to earth is really a unique thing, a unique thing. దేవుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు అన్న సంగతి అది చాలా అసాధారణమైన And సంగతి. prophecy about the birth of Jesus Christ more than 700 years before his coming is really thing beyond our comprehension. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుడే ఆయన ఈ భూలోకానికి దిగి వస్తాడు అని 200 సంవత్సరాల ముందే ప్రకటించబడింది. 700 years. 700 సంవత్సరాల ముందే ప్రవచింపబడింది. అది కూడా ఎంతో అద్భుతమైన విషయం. Can we imagine the span of 700 years? ఈ 700 సంవత్సరాల సమయాన్ని మనం ఊహించగలమా? It is not possible because we don't live for such a long time. అది మనకి గ్రహింపుకి కాదు, ఎందుకంటే మనమే అంతకాలం బతకం. Even if you take every generation 100 years, ఒక ప్రతి తరము కూడా ఒక 100 సంవత్సరాలు తీసుకుంటే 7 generations you go back and go back and go back and go back and imagine who were there at the time. 7 తరములు వెనక్కి వెళ్ళిపోయి అసలు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి ఊహించండి. And how the world will change. అంటే ఈ లోకమంతా కూడా ఎలా మారిపోయి ఉంటుంది. And how the kingdoms and the emperors will come and go. రాజ్యాలు, చక్రవర్తులు అవన్నీ కూడా వచ్చి ఎలా వెళ్ళిపోయినారో. And how these diseases, things like COVID-19 will come. ఇలాంటి కోవిడ్-19 వంటి ఈ తెగుళ్ళు కూడా ఎలా వస్తాయో. Just within 1 year we see how the entire world is shivering. అయ్యో, ఒక సంవత్సరంలోనే ఈ లోకం ప్రపంచమంతా కూడా ఎలా వణికిపోతుందో చూస్తున్నాం. But 700 years, so many calamities and so many changes, so many things. 700 సంవత్సరాలు మనం ఊహిస్తే అసలు ఎన్ని మార్పులు, ఎటువంటి తెగులు ఎన్నెన్ని జరిగినాయో. But about the birth of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి Isaiah prophesied. యెషయా ప్రవచించినాడు. Do you want to read that verse? ఆ వచనం మీరు Book of చదవాలనుకుంటున్నారా? Isaiah, యెషయా గ్రంథము chapter 7 7వ అధ్యాయం and verse 14. 14వ వచనం. Isaiah chapter 7 and verse 14. యెషయా 7:14. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. You see, the prophecy is that Jesus would be born, his name shall be Emmanuel, and he would be born to a virgin. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనము ఏంటి అంటే దేవుడు ఆయనకి ఇవ్వబడే పేరు ఇమ్మానుయేలు, ఆయన ఒక కన్యకు జన్మిస్తాడు అని. Some details are being given. అంటే ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. More than 700 years before. You always keep in mind how back it was. అసలు మనసులో ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు ప్రవచింపబడ్డాయి. How these things would happen. అసలు ఈ విషయాలు ఎలా జరుగుంటాయి? But it happened. అయితే జరిగినాయి. After more than 700, nearly more than 730 years. అంటే 730 సంవత్సరాల తర్వాత We read in the book of Matthew, మత్తయి సువార్తలో మనం చదువుతాం. and we see that in first chapter and 18th verse. మొదటి అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాం. These are basically New Testament fulfillment references. అంటే నూతన నిబంధనలో ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు మనం చదువుతున్నాం. How that Virgin Mary was visited by God. ఈ కన్యక అయిన మరియా దేవుని ద్వారా ఎలాగ And దర్శించబడింది, how God sent her a message to her. ఎలాగ దేవుడు ఒక సందేశాన్ని తన కొరకు పంపినాడు. That God wanted to choose her womb తన గర్భమును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. in order to raise his child, who would be of a Holy Spirit. దేవుని కుమారుని అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భములో తన కుమారుణ్ణి జన్మింపజేసినాడు. And somebody should take protection of her. దాని తర్వాత తన గురించి ఒక భద్రత, సంరక్షణ తీసుకోవాలి. Because a virgin is becoming pregnant now.
ఎందుకంటే ఒక కన్యక ఇప్పుడు గర్భవతి అవుతుంది. Just imagine her status in the society, how people will think and what kind of rumors will go. సమాజంలో తన గురించి ఎటువంటి మాటలు మాట్లాడతారో ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది. For that God has already chosen Joseph, who was espoused, who was engaged to Mary. అయితే దాని నిమిత్తమే దేవుడే యోసేపు తనకు ప్రదానం చేయబడ్డానికి ఎంపిక చేసుకున్నాడు. And God sent a message to Joseph also, దేవుడు యోసేపు కూడా ఒక సందేశాన్ని to పంపించాడు. take up the responsibility of Mary. ఈ మరియ యొక్క బాధ్యత నీవు తీసుకోవాలి అని Anyway, చెప్పినాడు. you'll find so many details ఈ వివరాలన్నీ ఎన్నో వివరాలు మనం in the చూస్తాం New Testament. ఈ నూతన నిబంధనలో. That is one thing. అదొకటి. And where he would be born, ఎక్కడ పుడతాడైనా and prophet Micah has prophesied. మీకా ప్రవక్త దాని గురించి ప్రవచించినాడు. Kindly see book of Micah chapter 5 and verse 2. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. Micah chapter 5 and verse 2. మీకా గ్రంథము 5:2. But thou, Bethlehem Ephrathah, though thou be little among the thousands of Judah, yet out of thee shall he come forth unto me, that is to be ruler in Israel, whose goings forth have been of old, from everlasting. దయచేసి ఎవరైనా చదవండి. Micah chapter 5 and verse 2, please, somebody read in Telugu, please. See this prophecy? ఈ ప్రవచన గమనించండి. How this prophet is telling? ఇప్పుడు ఈ ప్రవక్త ఎలా చెప్తున్నాడు? He was also of the olden times, nearly 700 years before Christ. ఈయన కూడా ప్రాచీన కాలంలో ఉండిన ప్రవక్త, అంటే క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు ఉన్న ఆయన. Isaiah was telling that he would be born to a virgin. యెషయా ఏమో ఆయన ఒక కన్యకు జన్మిస్తాడని చెప్తున్నాడు. And this man says where he would be born. ఇప్పుడు ఈ ప్రవక్త ఆయన ఎక్కడ పుడతాడో చెప్తున్నాడు. Judah, Bethlehem. బెత్లెహేము యూదా కుటుంబంలో. And that Bethlehem was a very obscure village in the country of Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఈ బెత్లెహేము అన్న పట్టణము అది ఏదో చాలా చిన్న కుగ్రామం, Most insignificant. దాని గురించి అసలు ఎవరికి తెలియదు. And he says that is the place where the Savior would be born. ఈ ప్రవక్త అంటున్నాడు అదిగోండి అటువంటి కుగ్రామంలో ఈ రక్షకుడు జన్మిస్తాడు. And out of thee shall come forth unto thee to be the ruler of Israel. ఇక్కడ యూదావారి కుటుంబంలో నువ్వు నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును So అంటున్నాడు. the one who is being born, ఇప్పుడు ఎవరైతే ఎక్కడ జన్మిస్తాడో who will be rule over Israel. ఆయన ఇశ్రాయేలుని ఏలుబడి చేస్తాడు. That means he will be the king of Israel. అంటే ఆయన ఇశ్రాయేలుకి రాజుగా ఉంటాడు. And these details we see in the book of Matthew again, chapter 2. These details you will also find in other gospels if you make a study. ఈ వివరాలన్నీ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు. అంతేకాకుండా సువార్తల్లో అనేక చోట్ల ఈ విషయాలను మీరు ధ్యానిస్తే కనుగొనగలుగుతారు. I am mentioning only a few. నేను కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. And in the second chapter of Matthew's gospel and first verse you see. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చూస్తే, And when Jesus was born, there was a star guiding wise men to the place where he was born. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జ్ఞానులైన వారిని ఈయన ఎక్కడ జన్మించినాడో అక్కడికి నడిపించడానికి ఒక నక్షత్రం కనిపించింది. And these wise men were inquiring, who is there that who is born to be the king over Israel? ఈ ఇశ్రాయేల్ దేశానికి రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఈ జ్ఞానులు అడుగుతూ వస్తూ King ఉన్నారు. of all Jewish people. అంటే యూదులందరికీ ఆయన రాజు. How these things happen? ఇవన్నీ ఎలా జరుగుతాయండి? A long back prophecy is that so and so would be born, and to whom he would be born. And Micah says where he would be born. బహుదినాల ముందే ఎవరు ఎక్కడ పుడతారో, ఇప్పుడు మీకా ప్రవక్త అయితే ఎక్కడైనా జన్మిస్తాడు అన్న విషయాలు ఈ వివరాలన్నీ ఇక్కడ ముందుగానే ప్రవచింపబడడం. But all these things have been literally fulfilled. ఇవన్నీ కూడా వాస్తవికంగా సత్యంగా అవి నెరవేర్చబడ్డాయి. It shows how great is God. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఈ విషయాలు మనకు చూపుతున్నాయి. He knows the end from the beginning. ఆయనకు ఆరంభము నుండి అంతమేంటో తెలుసు. We cannot say what is going to happen the next moment or tomorrow. ఇప్పుడు తర్వాత గడియలో లేకపోతే రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. But God knows what is going to happen after 10 years, after 100 years. అయితే దేవునికి 10 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఆయనకు 700 years. 700 సంవత్సరాలు. How small we are. మనం ఎంత చిన్నవాళ్ళు. Even our sense of understanding is very limited. అంటే మనం గ్రాహ్యము కూడా చాలా మితమైనది, చాలా చిన్నది. Many times we think that we are understanding
understanding things, but literally we misunderstand things. చాలా సార్లు మనం అనుకుంటాం నేనే ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాం కానీ మనం అన్ని తప్పర్థం చేసుకుంటూ ఉంటాం. But God, in His infinite wisdom, divine wisdom, had planned everything. Those things have happened in its due season. అయితే దేవుడు ఆయన అనంత జ్ఞానములో, ఆయన దైవిక జ్ఞానములో ఆయన ఏదైతే ప్రణాళిక చేసినాడో అవన్నీ కూడా తగిన కాలంలో నెరవేరుతూ వచ్చినాయి. In Galatians chapter 4 and verse 4 it is written. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. But when the fullness of the time was come, God sent forth His Son, made of a woman, made unto the law. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. So in a due season, in God's time, that Jesus Christ was born according to the plan of the Father in heaven. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుని ప్రణాళికలో దేవుని కుమారుడు మన కొరకు జన్మించినాడు. When He was born, there were angelic proclamations. ఎప్పుడైతే ఆయన జన్మించినాడో అప్పుడు దేవదూతల ప్రకటనలు వినబడుతున్నాయి. Was there any proclamation when you were born? మీరు జన్మించినప్పుడు ఎవరైనా ఏమైనా ప్రకటన చేశారండి? You think of the day on which you were born. మీరు ఎప్పుడైతే పుట్టినారో మీ పుట్టినరోజు ఒకసారి జ్ఞాపకం You must చేసుకోండి. have been an infant at the time. అప్పుడు మీరు చిన్న శిశువుగా మీరు ఎప్పుడైతే But పుట్టినారో ask your parents whether anybody has proclaimed it. ఎప్పుడైనా మీరు జన్మించినప్పుడు ఎవరైనా మీ గురించి ప్రకటన చేసినారా అని అడగండి. But this is angelic. Angels proclaim. అయితే ఇక్కడ ఈయన జన్మించినప్పుడు దేవదూతలు ప్రకటించినారు. We read some details in the Gospel according to Saint Luke. లూకా సువార్తలో కొన్ని విషయాలు మనం చదువుతాం. Luke's Gospel, 2nd chapter, 10th verse. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో Luke 2:10. లూకా 2:10 And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. And to whom this angelic proclamation was given? ఈ ప్రవచనాలన్నీ కూడా దేవదూతలు ఎవరికి చెప్తున్నాయి? Ordinary shepherds. అవి సాధారణమైన గొర్రెల కాపర్లు. And in the night time, they were in the field, రాత్రికాల సమయంలో వాళ్ళు అక్కడ పొలంలో ఉన్నారు. taking care of their sheep, protecting. వారి గొర్రెలను కాచుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. Angel appeared. అక్కడ దేవదూత ప్రత్యక్షమైనాడు. The angel means these are heavenly beings. దేవదూతలు అంటే ఇవన్నీ పరసంబంధమైనవి. And this proclamation went to even an ordinary, common people. అంటే సాధారణమైన సర్వసాధారణమైన ప్రజలకు ఈయన జన్మించినాడు అన్న ప్రకటన వినిపించబడింది. It indicates how God treats everybody equally. అంటే దేవుడు అందరినీ సమానంగా ఎలాగ చూస్తున్నాడు అన్నది He is not a respecter of persons. ఆయన పక్షపాతి కానే కాదు. Whether an affluent person, man of affluent situation, that means a wealthy person or a poor person, doesn't matter. ఆయన ఏదైనా ప్రఖ్యాతిగాంచిన లేకపోతే ధనవంతుడైన వ్యక్తి లేకపోతే ఆయన బీదవాడా అన్నది ఆయన అలా చూసేవాడు కాదు. Whether a wise man or a illiterate, educated, no, nothing like that. ఆయన జ్ఞానవంతుడా లేకపోతే చదువుకున్నవాడా చదువు లేనివాడా అట్లాగా ఆయన చూసేవాడు At కానీ the same time, no prejudice against the people. అంతేకాకుండా ఎవరి గురించి కూడా దురభిప్రాయమే లేదు. But at the same time, He treats all people equally. అంటే అదే సమయంలో అందరినీ సమానంగా ఆయన చూస్తున్నాడు. His message, his proclamation went to the angels. ఈ సువార్తమానము లేకపోతే ఈ ప్రచురణ ఇక్కడ దేవదూతలు చేసినారు. And we have already mentioned to you, even to wise men this news has gone. ఇదిగో ఇదే సువార్త అది ఈ జ్ఞానులైన వారికి కూడా వినిపించబడింది. And that is a star guided them. వారిని ఒక నక్షత్రము నడిపించుకుంటూ What వచ్చింది. is a star? ఈ నక్షత్రం ఏంటి? It is a celestial body. అది పరమండలంలో ఉండే ఒక చుక్క. And it is a planetary body. అది గ్రహాలకు సంబంధించిన. You cannot move, you and I cannot move a planet. మీరు నేను కలిసి ఒక గ్రహాన్ని అసలు ఏమి చేయలేం. We cannot even move a table. ఒక టేబుల్ నే మనం జరపలేం. If we want to move this table, ఇప్పుడు ఈ టేబుల్ నే కనుక మనం జరపాలనుకుంటే we need the assistance of so many able-bodied brothers. చాలా శక్తివంతమైన బలవంతులైన కొంతమంది యవనస్తుల సహాయం కావాలి. That is our capacity. అది మన కెపాసిటీ. But when God commanded, అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు star started moving. ఆ నక్షత్రాలు కదలడం It was ఆరంభించాయి. guiding the people ఆ నక్షత్రమే ప్రజలకు to నడిపిస్తున్నాయి. the place where they should go.
ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలానికి నడిపిస్తున్నాడు. What an arrangement it is. ఎటువంటి ఏర్పాటండి How అది. great is this God? ఈ దేవుడు ఎంత What గొప్పవాడు, a great provision he has made. ఎంత గొప్ప సదుపాయం మనకి Sending ఏర్పాటు his son చేస్తున్నాడు. into this world ఆయన కుమారుని ఈ లోకానికి and పంపించాడు, prophesied much in advance. దాని గురించి చాలా ముందుగా ప్రవచించినాడు. And also sending this message when he was born, even to the shepherds, also to the wise men. ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపురులకి, జ్ఞానులకి, అందరికీ సమానంగా ఈ సువార్తను And ప్రకటించాడు. now who is that person who is born? ఇప్పుడు జన్మించిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు? And we read from Matthew's Gospel మత్తయి సువార్తలో చూస్తాం, and first chapter, మొదటి అధ్యాయం, Matthew chapter 1 మత్తయి సువార్త మొదటి అధ్యాయం and verse 21. 21వ వచనం. For he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. He is a savior. ఆయన రక్షకుడు. Savior has come to this world. రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. And you are included in this world and I am included in this world. మీరు ఈ లోకంలో ఉన్నారు, నేను కూడా ఈ లోకంలో ఉన్నాను. So that means he has come for me and he has come for you. అంటే ఆయన నా కొరకు వచ్చినాడు, మీ కొరకు వచ్చినాడు. To save us from our sins. మన పాపముల నుండి మనను రక్షించడానికి వచ్చినాడు. Who can save us? ఎవరు రక్షించగలరండి? Even if we are dire necessity ఇప్పుడు మనకి మంచి అవసరతలో ఉన్నా గానీ, and going through acute poverty, భయంకరమైన బీదరికంలో ఉంటే, and some people may, out of pity, they may give some 2,000 rupees or 10,000 rupees. ఎవరైనా కొంచెం జాలిపడి మనకి 2,000 లేకపోతే 10,000 ఇస్తారు. And that is considered to be a great amount. అది ఆ సమయంలో అబ్బాయి ఎంత ఇచ్చారు అనుకోవచ్చు. And some people, some parents, they want to give their children some property. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏదో కొన్ని ఆస్తిపాస్తులు ఇద్దాం అనుకుంటారు. But Lord Jesus Christ, when he came, అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడైతే వచ్చినాడో, the greatest gift is the gift of salvation. ఇది గొప్ప బహుమానము, గొప్ప వరము, ఇది రక్షణ వరము. Because in Romans chapter 6 and verse 23, we have seen the wages of sin is death. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో చూసాము మనం, పాపం వలన వచ్చే జీతము మరణము. Scripture says in Romans 3:23, అయితే లేఖనాలు రోమా 3:23లో, for there is no difference, for all have committed sin and come short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను All పొందలేకపోతున్నారు. means all means అందరూ అంటే అందరూ అండి. And again, I am included and you are included. దాంట్లో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. And there is no escape from this. దీని నుంచి తప్పించుకునే మార్గమే లేకుండా, We cannot go out of this ambit. అంటే దీనిలో నుంచి మనం దాటి వెళ్ళలేని All పరిస్థితి. have committed sin and come short of the glory of God. అందరూ కూడా పాపము చేశారు, దేవుని యొక్క మహిమను పొందలేకపోయారు. Thereby we are suffering from the repercussions of sin. ఈ పాపము యొక్క పర్యవసానాల నుంచి మనము ఎల్లప్పుడూ కూడా వేదనలోనే ఉంటున్నాం. And the guilt of sin is bothering us. ఈ పాప దోషము మనల్ని ఎల్లప్పుడూ వేధిస్తూ ఉంటుంది. A sin that is committed some 20 years back, 20 సంవత్సరాల క్రితం చేసిన ఏదో చిన్న పాపము, if it is not forgiven, అది గనుక that క్షమించబడకపోతే will keep bothering you day in and day out, అది మిమ్మల్ని దినము రాత్రి ప్రతి సమయంలో వేధిస్తూనే ఉంటుంది, making us restless and making our life miserable. మనకి అస్సలు విశ్రాంతి లేకుండా అంతే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. And not only that, it separates us from the living God. Our connection is cut off. అంతేకాదు సజీవుడైన దేవునితోటి మనల్ని ఎడబాటు చేస్తుంది. అంటే మనకుండే బంధం అది తెంచివేయబడుతుంది. The wages of sin is death. పాపం వలన వచ్చే జీతము మరణం. Death means our connection from God is cut off. ఈ మరణము అంటే దేవునితోటి ఉండే ఈ బంధం తెంచివేయబడింది. And God is not there, where can we go? ఇప్పుడు దేవుడే లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలం? And who can solace us? అసలు మనల్ని ఓదార్చేది Who can ఇంకెవరు? comfort us? మనల్ని ఎవరు Who ఆదరిస్తారు? can encourage us? మనల్ని ఎవరు ప్రోత్సహిస్తారు? No, we are dead in our sins and trespasses. లేదు, మన పాపములు అతిక్రమములో చచ్చిన వారిమై We ఉన్నాం. are in a dead condition. అంటే మనం చచ్చిన పరిస్థితిలో ఉన్నాం. We think that we are quite alive. మనమేమో సజీవంగానే ఉన్నాం I have అనుకుంటున్నాం. not gone into the grave నేను ఇంకా సమాధిలోకి పెట్టబడలేదు and I am అనుకుంటున్నాను. attending many funerals. నేను చాలా భూస్థాపనల And they are కార్యక్రమాలు, going to grave and these people are going to grave. అదిగో వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పాత పెట్టబడుతున్నారు But I అనుకుంటున్నాను. am alive, I am walking, I am driving and I am flying by aeroplane and all that. నేనైతే బతికే ఉన్నాను, ఇదిగో నడుస్తున్నాను, బస్సులు ఎక్కుతున్నాను, ట్రైన్లో వెళ్తున్నాను, లేకపోతే విమానంలో కూడా వెళ్తున్నాను But if అనుకుంటున్నాను. your sins are not forgiven, అయితే మీ పాపములు గనక you are క్షమించబడకపోతే equal to a dead person to God. మీరు దేవుని ముందు ఒక చచ్చిన వారితో సమానం. You have no connection with him. ఆయనతోటి అసలు ఎటువంటి సంబంధమే లేదు. And what would God think about the people whose sins are not forgiven? ఇప్పుడు ఈ ఎవరి పాపాలైతే క్షమించబడలేదు వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? A dead man is walking over
in the Swarnapuri colony roads. ఇదిగో ఈ స్వర్ణపురి కాలనీలో ఆ చచ్చిపోయినాడు అలా వెళ్తున్నాడు. And a dead man is driving a car. అదిగో చచ్చిపోయినాడు కారు కూడా నడుపుకొని And వెళ్తున్నాడు. a dead man is traveling by Air India. ఎయిర్ ఇండియా విమానంలో ఆ చచ్చిపోయినాడు And వెళ్తున్నాడు. these people think we are alive. వీళ్ళేమో మేము బతికే ఉన్నాం In అనుకుంటున్నారు. the sight of God, we are dead. అయితే దేవుని దృష్టిలో మనం చచ్చిన This వారిగా is ఉన్నాం. true, this is reality. ఇది వాస్తవం అండి. And who can give us life? మరి మనకి జీవం పోసేది ఎవరు? We have seen that Jesus Christ is a gift unto us. మనం చూసాము యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు వరము. 2 Corinthians 9:15. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 9:15. And Ephesians 2:8 we have seen that we are saved by grace. This is the gift of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూసాము విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడినాం. And ఇది our దేవుడి salvation వరమే. is free, it is a gift. మన రక్షణ అది ఉచితము, అది దేవుడిచ్చే And we బహుమానం. cannot boast of that. దాని గురించి మనం అతిశయించలేం. Yes, I am saved person, I am better than this person, I am better than that person. Oh, that is given as a gift from God. నేను రక్షింపబడ్డాను, వారికంటే గొప్పవాడిని వీరికంటే గొప్పవాడిని అని చెప్పుకోలేం. ఇది దేవుడు ఇచ్చిన వరము. For that gift I am indebted unto this God throughout my life. ఈ వరము పొందుకున్నందుకు దేవునికి నా జీవితకాలం అంతా కూడా రుణపడి The ఉన్నాను. more I understand about this great, the more I will be humbled. ఎంత ఎక్కువగా ఈ వరము గురించి నేను గ్రహించగలుగుతానో అంతగా నేను దీనుడిగా అయిపోతూ The ఉంటాను. salvation is a gift. ఈ రక్షణ అది వరము. And eternal life, నిత్య జీవము that is what we have seen. అదే చూసాం మనం. Romans 6:23. రోమా 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life. పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. That also He gave us freely. అది కూడా మనకి ఉచితంగా ఇచ్చినాడు. He did not claim any amount for us to give this eternal life. ఈ నిత్య జీవం మనకి ఇవ్వడానికి మన దగ్గర నుంచి ఏమి క్రయమైన కోరుకోలేదు. It is not the thing we get after our death. మనము చనిపోయిన తర్వాత అదేదో మనం పొందుకునేది కాదండి. While we are alive, మనం బ్రతికున్నగానే we can be the recipients of this gift of eternal life. ఈ నిత్య జీవం అనే వరమును మనం బ్రతికి ఉండంగానే మనం And we పొందుకోగలం. can be the partakers of this eternal life. ఈ నిత్య జీవములో మనం పాలి భాగస్తులుగా ఉండగలం. John's Gospel 17th chapter యోహాను సువార్త 17వ అధ్యాయం and 3rd verse. 3వ వచనం. St. John chapter 17 and verse 3. యోహాను సువార్త 17:3. And this is life eternal, that they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast sent. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. To know this Savior ఈ in ర- your heart by experience. ఈ రక్షకుని ఎరుగుట, మన హృదయములో ఆయనను అనుభవించుట, Accepting him to be your Savior by faith. విశ్వాసముతో మనము ఆయన నా రక్షకుడు అని అంగీకరించుట, Becoming children of God దేవుని బిడ్డలుగా అయిపోవడం, and have this eternal life. ఈ నిత్య జీవం కలిగి ఉండడం. What can we render unto him for all these things? ఈ విషయాలన్నిటి కొరకు ఆయనకి మనం ఏమి తిరిగి ఇవ్వగలం? We will take some time to pour out our worship unto him. మనం కొద్ది సమయము తీసుకొని మన ఆరాధన కుమ్మరించుకుందాం. And those who got into this experience, ఇటువంటి అనుభూతిలోకి ఎవరైతే వచ్చినారో, experience of salvation by faith, ఈ విశ్వాసము ద్వారా రక్షణ అనుభవంలోకి, receiving the gift of eternal life by faith, నిత్య జీవము అనే వరమును విశ్వాసము ద్వారా పొందుకున్నవారు, accepting the gift of God, that is Lord Jesus Christ, into your life, into your heart. దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ జీవితాలలో స్వీకరించిన వారు, If you are a recipient of these things, ఈ విషయాలను మీరు పొందుకున్నవారైతే what is that we can give in return? మనము తిరిగి ఏమి ఇవ్వగలం? How to acknowledge? దాన్ని అసలు ఎలాగ మనము పొందుకొని చెప్పగలం? Few words of worship. కొన్ని మాటలతోటి ఆరాధించడం. This is your time now ఇప్పుడు ఇది మీ సమయం. to take some time to worship this great God. కొంత సమయం తీసుకొని ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. And first